అందుకే ఎవడు మాట్లాడినా దెర్ ఇస్ అండర్ కరెంట్ 150 కాదు, ఇట్ మే గో ఎనీ లెవెల్. అందుకే ఎవడు మాట్లాడినా దెర్ ఇస్ అండర్ కరెంట్ 150 కాదు, ఇట్ మే గో ఎనీ లెవెల్. యు ఆర్ గోయింగ్ టు సీ ది రిజల్ట్. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. మీరు ఏమనుకుంటారంటే కొంతమంది ఇది డెప్త్కి పోకుండా ఎందుకు మీరు మాట్లాడుతారు, మీరు ఓడిపోతారా, అవతల ఓడిపోతారు, దానికి పెద్ద ప్రామినెన్స్. ఎట్లా ఓడిపోతారా, ఎందుకు ఓడిపోతారా చూడలేదా మీరు రియాక్షన్? ఎంత ఉధృతంగా పబ్లిక్ వచ్చారు. వాట్ ఈస్ ది ఇండికేషన్? డెమోక్రసీని అపహాస్యం చేస్తే మీరైనా కొంచెం రాజీ పడుతున్నారు కానీ పబ్లిక్ రాజీ పడలా. ఒక కాల్ ఇచ్చాను 4:35కి, ఎండల్లో వాళ్ళు బులోమని వచ్చి పడుకున్నారు. 4:30 వరకు ఉన్నారు. వాళ్ళకి చేతులతో వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నారు. వెనకటికొకడు తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నాడో లేదో తెలియదు గాని బాబు గారు చెప్పే మాటలకి చేసే చాల్తలకి అసలు పొంతనే ఉండి చావట్లేదు. ఓ పక్కనేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు బాబోయ్ అని గుంపునేసుకుని ఢిల్లీకి లగెత్తుకెళ్లి లబోదిబో అంటున్నాడు. ఓడిపోతారని భయపడిలా చేస్తున్నారా అంటే అబ్బే అలాంటిదేట్ లేదని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నాడు. ఇంకో పక్కనేమో 150 సీట్లు డామ్ ష్యూర్ గా మావేనని ఇది ఫిక్స్ అయిపోండని మ్యాచ్ బ్లేడ్ లాగా షార్ప్ గా కోతలు కోచేస్తున్నాడు. ఆ మిగిలిన 30 కూడా కలిపితే నమ్మరేమోనని నవ్వులు పాలైపోతారేమోనని పాప మాట పడినట్టున్నాడే.